రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ నన్ను దేవాది దేవుడు మీ మధ్య నిలవబెట్టినందుకు మొట్టమొదటిగా క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేసి మీ మధ్యలో నిలవబెట్టినందుకు త్రియేక దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా స్త్రీల ఆదివారము మరియు మదర్స్ డే జరుపుకుంటున్న మీ సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియచేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి గురువులకి, సంఘ కాపరులు ముగ్గురు ఇక్కడ ఉన్నారు వారందరికీ, అలాగే స్త్రీల సమాజం వారికి, సంఘ పెద్దలకు, అలాగే యూత్ వారికి, సండే స్కూల్ బిడ్డలందరికీ కూడా నా వందనాలు తెలియచేస్తూ ఎక్కడో దూర ప్రాంతం నుంచి ప్రభు మీ మధ్యలో ఉండడానికి కృప చూపించినందుకు మీరు చూపిన ప్రేమను బట్టి మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగంలోనికి వెళదాం. మనందరం ఎరిగిన రీతిగా మనం చదివినటువంటి 3 పాఠ్యభాగాలు మనకి ఇవ్వబడినటువంటిది ఏఎల్సి వారు ఇచ్చినటువంటి మనకి ఒక థీమ్ ఇచ్చారు. మన ఏఎల్సి వారు మన స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ఒక అంటే ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం మా దగ్గర చేస్తాము. ఈ ప్రాంతంలో అంతా ఇలాగ సెకండ్ వీక్లో, బట్ ఇట్ ఈస్ ఆన్ అగైన్ వన్ స్పెషల్ డే. ఏంటి అని అంటే మదర్స్ డే రోజు జరుపుకోవడము చాలా సంతోషము. మనకు ఒక థీమ్తో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ అనేది ఇస్తారు. ఈ ఏడాది మన థీమ్ మనకి ధైర్య విశ్వాసం గల స్త్రీ హుల్డా ప్రవక్తి గురించి మనకి ఇవ్వబడింది. ఆ వాక్యాల గురించి మనం చదువుకున్నాము. వాక్యంలోనికి వెళ్ళక ముందు దేవాది దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని మనందరం కూడా, ఇది 3వ ఆదివారం అనుకుంటే, ఇంత ఘనంగా నేను మార్నింగ్ అయిన తర్వాత నేను చూశాను కొంచెము, అంటే మాకు తెలియదు ఈ ప్రాంతం గురించి కాబట్టి నేను కొంచెం చూడడం జరిగింది. ఎంతో గొప్ప వక్తలని నాకంటే ముందు పిలిచారు మీరు, కాకపోతే నేను కూడా నాకు గొప్ప అవకాశం దేవుడు దయచేశాడు. నా గురించి సహోదరి ఇంట్రడక్షన్ ఇచ్చారు. నేను కూడా చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. నేను యాక్చువల్లీ తన సహోదరి తెలియచేసిన రీతిగా హైదరాబాద్లో ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, అయితే ఇది ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది ఎక్కువగా జాతీయ పోషకాహార సంస్థ అని అంటారు. నేను వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి ముందుకెళదామని నేను ఆశిస్తున్నాను. అందులో 36.5 సంవత్సరాలు నేను పనిచేశాను. అంటే పని చేయడమే కాదు, రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయ్యాను. నేను రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయ్యి మనందరము ఒక టైంలో, కోవిడ్ టైంలో ఒక వ్యాక్సిన్ తీసుకున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం కదా మనందరం. కోవాక్సిన్ తీసుకున్నది అంటే కోవాక్సిన్ అనేది ఈ జాతీయ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్కి అనుబంధ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనే వాళ్ళు డెవలప్ చేశారు. ఆ సమయంలో మేము వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్కి సంబంధించినటువంటి యానిమల్స్ని సపోర్ట్ చేస్తూ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. అందుకని మన క్రైస్తవ బిడ్డలం అటువంటి పనులు ఇన్వాల్వ్ అయ్యున్నామని చెప్పడానికి దేవుని సన్నిధిలో చాలా సంతోషిస్తూ ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అట్టి ఉన్నతమైనటువంటి సంస్థలో పనిచేసిన నాకు చిన్ననాటి నుండి లూథరన్ కాంగ్రిగేషన్కి చెందిన దాన్ని, హైదరాబాద్ సంఘంలో మేము ఒక టీటీఎల్సి అని ఒక మెయిన్ లైన్ చర్చ్, ది ట్రాన్స్ఫిగరేషన్ లూథరన్ చర్చ్, అలాగే వనస్థలీపురం లూథరన్ చర్చ్, వీటన్నిటికీ అంటే లకిడికపాల్ లూథరన్ చర్చ్కి అనుబంధ సంస్థలుగా ఇవి ఉన్నాయి, సిస్టర్ కాంగ్రిగేషన్గా. దానిలో ఎంతో ఒక చర్చ్ని కూడా స్థాపించిన పరిస్థితి మా కుటుంబంలో ఉన్నింది. ఆ విధంగా దేవుని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితో నేను థియాలజీ చేయడం కూడా జరిగింది. మన పాస్టర్ గారులు అందరూ చదువుకునేటువంటి ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్లో నేను కూడా థియాలజీ చదవడం, దేవుని గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే, ఎక్కువ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ నా కుటుంబాన్ని నన్ను దీవించి ఈ యొక్క మందిరంలోనికి నడిపించినటువంటి దేవాది దేవునికి మరొకసారి వందనాలు తెలియచేస్తూ మనకివ్వబడినటువంటి వాక్య భాగంలో 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము, ఎవరైనా చదవండి. 16వ వచనాన్ని ఒకసారి చదవాల్సిందిగా మనవి చేస్తాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక
నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదరనియు నేను చెప్పిన మాటలను ఆలకించి మత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడును ప్రేమ దయగలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ మందిరములో తండ్రి నీ ప్రియబిడ్డలతో పాటు మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యములుగా ఉంచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి 3 పాఠ్యభాగాలను మనం చదువుకుంటే, మనం ఇక్కడ హుల్దా గురించి చదువుకుంటే, ఒక బోల్డ్ ప్రొక్లమేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వార్తను చాలా ధైర్యంతో ప్రకటించినటువంటి ప్రవక్తి హుల్దాగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ముందుగా ఏంటి అని అంటే, మనకి స్త్రీల ఆదివారము మదర్స్ డేని జరుపుకుంటున్నాము. మనము బైబిల్ లేఖన భాగాలను పరిశీలించినట్లయితే స్త్రీలు దైవ ప్రణాళికలో చాలా శక్తివంతమైనటువంటి పాత్ర వహించినట్లుగా బైబిల్ లేఖన భాగాలు మనకి తెలుస్తాయి. స్త్రీలకు ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం బైబిల్ లేఖన భాగాలను చూసినప్పుడు. అంతేకాకుండా దేవుని యొక్క విమోచన ప్రణాళికలో కూడా వారికి భాగస్వామ్యం ఉంది. ఎలాగా? యేసుప్రభు తల్లిని ఎన్నుకున్నప్పుడు ఆ యేసుప్రభు వారి లోకానికి రావడానికి ఒక స్త్రీ ద్వారాగా విమోచన ప్రణాళికని శారా మొదలుకొని మనం చూస్తే మరియ, యేసుప్రభు తల్లి అయిన మరియ వరకు కూడా దేవుని యొక్క విమోచన ప్రణాళికలో పాత్రలుగా వాడబడినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్త్రీలు వారిదైన శైలిలో ప్రభావం అప్పుడు చూపడమే కాకుండా ఇప్పుడు కూడా ఉన్న స్త్రీలమైన మన మీద కూడా ఎంతో ప్రభావం కలిగినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. వారెంతో మంది బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు నీతిమంతులుగా, గుణవంతులుగా వారు జీవించి మనకెంతో ఆదర్శవంతంగా జీవించినట్టు మనము లేఖన భాగాల్లో మనం తెలుసుకుంటాం. అంతేకాకుండా మన జీవితాల్లో మనం ఎలా నీతిమంతులుగా జీవించాలి, లేకపోతే ఎలా గుణవంతులుగా జీవించాలి అనేవి వారి క్యారెక్టర్స్ మనకి అనేక విషయాల్ని మనకి నేర్పిస్తూ ఉంటుంది. అలా కాకుండా హుల్దా మాత్రమే కాకుండా ఇంకొక ప్రవక్తి న్యాయాధిపతిగా ఉండింది. ఒక సైన్యాధిపతికి ధైర్యం చెప్పి యుద్ధభూమి వరకు నడిచినటువంటి ప్రవక్తి ఎవరండి? దెబోరా ప్రవక్తి. అటువంటి ప్రవక్తులు స్త్రీలను ఎంతో ఘనంగా దేవుడు వాడుకున్నట్టుగా, అలాగే యేసుప్రభు నూతన నిబంధన కాలంలో కూడా ఎంతో శ్రేష్టమైన రీతిలో స్త్రీలను తన పరిచర్యలో వాడుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది కేవలం స్త్రీలకు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా మనకి ఇవ్వబడినటువంటి థీమ్ గురించి మాట్లాడుకుంటూ ఈ యొక్క మనకి ఇంకా ఏంటి అని అంటే, యేసుప్రభు యొక్క పునరుత్థానాన్ని మొట్టమొదటిగా ఎవరికి కనబరుచుకున్నారండి? మగ్దలేని మరియ. స్త్రీలకి మొట్టమొదటి రిజరెక్షన్ విట్నెస్ ఎవరంటే స్త్రీలు. మొట్టమొదటిగా రిజరెక్ట్ అయినటువంటి యేసుప్రభుని, పునరుత్థానుడైనటువంటి యేసుప్రభుని చూసినటువంటి స్త్రీ, సాక్షిగా ఉన్నటువంటి వారు ఎవరు? స్త్రీ. తర్వాత ఆమె మొట్టమొదటిగా శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఈమె మొదటిగా యేసుప్రభు లేచి ఉన్నాడనేటువంటి సంగతి, షీ వాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ద జీసస్ రిజరెక్షన్ అనమాట. ఆయన యొక్క పునరుత్థానాన్ని ఒక రాయబారిగా, లేకపోతే వారికి వెళ్ళి ఒక సువార్తను చెప్పినట్టుగా కూడా మనము మగ్దలేని మరియ గురించి మనం తెలుసుకుంటాం. ఇలాగ అనేక మంది స్త్రీలు మనకి బైబిల్లో ఉన్నప్పుడు ఈరోజు మనకి ఉమెన్ సండే జరుపుకుంటున్న మనము, లేకపోతే మదర్స్ డే చేసుకుంటున్న మనము ఎవరో ఒకరు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలను గురించి జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా ఆ విధంగా ధైర్య విశ్వాసాలు పొందడానికి మనం ఎంతగానో అనేక మంది గొప్పవారైనటువంటి స్త్రీలను బైబిల్ గ్రంథంలో నుంచి మనము
జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే మనకి ఇవ్వబడినటువంటి స్త్రీ ఎవరు అని అంటే హుల్దా గురించి ఇవ్వబడింది. ఇద్దరు ప్రవక్తల గురించి పాత నిబంధన పాఠ్యభాగంలోనేమో హుల్దా ప్రవక్తి గురించి ఇవ్వబడింది, కొత్త నిబంధన పాఠ్యభాగంలో అన్నా ప్రవక్తి గురించి ఇవ్వబడింది. అలాగే మన పత్రిక పాఠ్యభాగం చూసుకుంటే పత్రిక పాఠ్యభాగంలో దైవజనుడు ప్రతి సత్కార్యమునకు సన్నద్ధుడై లేఖన భాగాల ద్వారా ఉపదేశించడానికి, ఖండించుటకు, మనల్ని సరిదిద్దుటకు లేఖన భాగాలను ఎలా వాడాలని ఆ వాక్య భాగాలు మనకి ఇవ్వబడినాయి. మనందరికీ తెలిసిన రీతిగా లూథరన్ సంఘాల్లో చక్కటి వాక్య భాగాలను మనకు పొందుపరిచి ఇస్తూ ఉంటారు. దాని నుంచి వచ్చేటువంటి ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుందాం. ఈ యొక్క హుల్దా ప్రవక్తిని ధైర్య విశ్వాసము గల స్త్రీగా, ఒక స్త్రీగా ఉండి ధైర్య విశ్వాసములు గల ప్రవక్తిగా ఎలాగ అయ్యిందో, ఎందువల్ల అయ్యిందో మనము తెలుసుకునే ముందు మనకి చదువుకున్నటువంటి ఈ 2 రాజుల గ్రంథంలో ఇది యోషియా అనేటువంటి రాజు యూదా ప్రాంతాన్ని లేకపోతే యూదా జనాంగాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది జరిగినటువంటి సంఘటన. ఈ నేపథ్యాన్ని ముందుగా హుల్దా జీవించినటువంటి ఆ టైంలో అక్కడ రాజ్య పరిస్థితులు ఎలాగున్నాయో నేను 22 అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. అది ఎంత ధైర్యముగా ఆ దేశం మీదకి వచ్చేటువంటి విపత్తు, లేకపోతే ఆ రాజు ప్రజలకి ఆ దేశం మీదకి వచ్చేటువంటి విపత్తును ఎంతో భయంకరమైనటువంటి నాశనం గురించి ఆవిడ ధైర్యంగా చెప్పగలిగింది. అంత ధైర్యం ఆవిడకి ఎలా వచ్చింది? ఒక సామాన్యమైనటువంటి ప్రవక్తి స్త్రీ ఎలాగ వచ్చింది, ఏ గుణాలు ఆమెకు అంత ధైర్యాన్ని ఇచ్చాయని ఇది మనం చూసే ముందు ఆమె ఏ టైంలో ఉంది అని అంటే మనకి క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాల క్రితమే ఈ యొక్క చరిత్ర జరిగినటువంటి యోషియా అనేటువంటి రాజు అతను పరిపాలిస్తున్నాడు. అతడు పరిపాలించేటప్పుడు 8 సంవత్సరాల వాడు. అతను పరిపాలించేటప్పుడు ఆ రాజుకి 18 సంవత్సరాల తర్వాత అంటే తన 26వ ఏట ఆయన ఏం చేశాడు అని అంటే, ఇప్పుడు మనకి చదువుకున్నాం కదా అక్కడున్న పరిస్థితులు, ఇశ్రాయేలీలందరూ కూడా ఎరుషలేము దేవాలయంలో ఏం చేశారు అని అంటే బలిపీఠాలని కట్టారు. అన్య దేవతలకు బలిపీఠాలని కట్టి అన్య దేవతలకు ధూపములు వేస్తూ వారు దేవునికి హేయమైనటువంటి విగ్రహారాధన చేస్తున్న సమయంలో యోషియా ప్రవక్త, అంతకుముందు ఈ యోషియా ఎవరు అని అంటే హిజ్కియా యొక్క మునిమనవుడు. ఎవరండి? హిజ్కియా యొక్క మునిమనవుడు. ఈజ్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ హిజ్కియా వరకు కూడా రాజులు హిజ్కియా ఎంతో యథార్థంగా దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అతని కుమారుడు తర్వాత వచ్చినటువంటి అతని కుమారుడు మనష్షే, ఆమోను చాలా దేవుని దృష్టికి అసహ్యమైన రీతిలో వారు జీవించారనమాట. వారి కుమారులను అగ్నిగుండాలు దాటించిన ఇవన్నీ దేవుని బిడ్డలకు ఇష్టము లేనటువంటివి. దేవుడు అన్య ఆచారాలను తీసుకురావద్దని, మీరు ఏ ప్రాంతానికైతే వెళుతున్నారో కనాను దేశానికి ఆ ఆచారాలను మీరు అనుసరించకూడదని దేవుడు ఖచ్చితంగా చెప్పినప్పుడు వీరు ఏం చేశారు? ఆచారాలు నేర్చుకుని నిజదేవుడైనటువంటి యెహోవాను విడిచిపెట్టి అన్య దేవతలను వెంబడించిన పరిస్థితులలో యోషియా అనేటువంటి రాజు పరిపాలిస్తున్న దినములలో అతనికి అప్పుడు ఎన్ని సంవత్సరాలన్నాం? 8 సంవత్సరాలప్పుడు పరిపాలన ప్రారంభించాడు. తన 18వ ఏట ఈ దేవాలయాన్ని పవిత్రపరచాలని నిర్ణయించుకొని చేయించడము మొదలుపెట్టాడు. ఈ యొక్క దేవాలయ మరమ్మతులు లేకపోతే పునరుద్ధరణ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారికి ఆ యొక్క పాడైపోయినటువంటి శిథిలమైపోయినటువంటి ఆ యొక్క చోట్ల వారికి ఒక ధర్మశాస్త్ర గ్రంథము ఒకటి దొరికినప్పుడు వారు ఏం చేశారంటే ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ శాస్త్రి అయినటువంటి షాఫాను దాన్ని చదివి రాజుకు వినిపించినప్పుడు అప్పుడు రాజు చేసినటువంటి పని ఏంటి అని అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏదైతే వ్రాయబడిందో దాని గురించినటువంటి వివరణ తెలుసుకోవడానికి మీరు హుల్దా ప్రవక్తి దగ్గరికి వెళ్ళండి, ఆమె దీని గురించి విచారణ చేసి మనకు తెలియచేస్తుందని చెప్పినటువంటి సందర్భము ఈ సందర్భం. ఈ కాంటెక్స్ట్లో ఆమె ఏం చేసింది అనేది మనం చూసుకుందాం. ఈ హుల్దా గురించి మనం చెప్పాం కదా, 600 BC ముందు ఆమె జీవించింది. అయితే ఈమెకి ఏంటి అని అంటే ఈమె గురించి బైబిల్ గ్రంథంలో 2 చోట్ల రాయబడి ఉంది. మొట్టమొదటిగా 2వ రాజుల గ్రంథము మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగము 22వ అధ్యాయము 14 నుంచి 20 వరకు, ఇంకా
దినవృత్తాంతాల గ్రంథం, రెండో దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయం చదివితే ఇదే విషయాన్ని అక్కడ మరలా ప్రస్తావించబడింది. ఈమె గురించి 2 చోట్ల బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఈమె ఎవరు? ఒక యూదా స్త్రీ. ఆమె భర్త పేరు షల్లూము. ఆ షల్లూము ఎవరి కుమారుడు అంటే తిక్వా కుమారుడు. ఈయన ఎవరు అని అంటే వస్త్రశాల అధికారి. అంటే మామూలు వస్త్రాలు మీద అధికారి కాదు, కానీ రాజులు యాజకులు ధరించేటువంటి రాయల్ గార్మెంట్స్ని కేరు ప్రొటెక్షన్ అంటే వాటిని కాపాడి వాటి చక్కగా ఉంచేటువంటి వాటి మీద అధికారి. మామూలు కాదు, ఈజ్ రాయల్ గార్మెంట్స్ ఆఫీసర్ లాగా, ఆయన వస్త్ర అధికారిగా ఆయన గురించి చెప్పబడింది. దేవుడు ఈ ప్రవక్తి అయిన హుల్దాను ధైర్య విశ్వాసం గల స్త్రీనిగా ఎలా వాడుకున్నాడో చూడడానికి ముందు, అప్పటికే ఈ యొక్క దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు వారి చేసిన పాపాన్ని బట్టి అప్పటికి ఇశ్రాయేలీల్లో నార్థరన్ కింగ్డంలో ఉన్నటువంటి వారంతా కూడా అష్షూరీయుల చేతికి ఒప్పగించబడ్డాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏం రాయబడింది? మనం 16వ వచనం చూస్తే, ఆ దేశం మీదకి, రాజు మీదకి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల మీదకి వచ్చేటువంటి గొప్ప విపత్తు, ఇక్కడ నాశనాన్ని రప్పిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందువల్ల? వారి చేసినటువంటి పాపాల వల్ల మీ మీదకి శిక్ష వస్తుందని ఈ యొక్క హుల్దా ప్రవక్తి ద్వారా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినప్పుడు ఆమె సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకా ఏముంది అని అంటే, ఈ దేవుని యొద్దకు ఇక్కడ ఆ మందిరంలో చేతితో వ్రాయబడిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎవరు చదివారు? షాఫాను చేత చదవబడినప్పుడు రాజు దాన్ని విని, అక్కడ రాజు తన 5 అధికారులను అక్కడ పంపించాడు. ఎవరు వచ్చారు ఆమె దగ్గరికి? చాలా యాజకుడైనటువంటి హిల్కియా, షాఫాను కుమారుడు, మనం చదువుకున్న వాక్య భాగంలో అహీకాము, అక్బోరు, శాస్త్రి అయిన షాఫాను, ఆశాయ, ఇంకా కొంతమంది అధికారులు అక్కడికి వచ్చారు. అక్కడికి ఎందుకు వచ్చారు? ఆ రాజు వారిని పంపించారు. నా విషయంలోనూ, జనుల విషయంలోనూ, యూదా వారందరి విషయంలో యెహోవా యొద్ద విచారణ చేయండి, హుల్దా వద్దకు వెళ్ళండి ఆయన సెలవిచ్చాడు. అప్పుడు ఆమె ఏం చేసింది? తన సొంత మాటలు సెలవియ్యలేదు. ఏం చెప్పింది? యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పింది. ఆమె ఒక ప్రవక్త అయ్యుండి కూడా తన సొంత మాటలను చెప్పలేదు. కాబట్టి ఈ ప్రవక్తలు, ప్రవక్తులు అంటే ఏం చేస్తారనేది మనకి తెలుసు. ఏం చేస్తారండి? క్రైస్తవ బిడ్డలుగా వారికి పరిశుద్ధ ఆవేశం వలన దైవశక్తితో నింపబడి దేవుని యొక్క మాటలను ప్రకటించేవారు ప్రవక్తలు, ప్రవక్తులను. ఎలాగ సొంతంగా చెప్పరు, పరిశుద్ధ ఆవేశం వల్ల దైవశక్తితో నింపబడి దేవుని యొక్క ప్రత్యక్షతలను ప్రజలకు వివరించేవారు ప్రవక్తలు, ప్రవక్తి. మన స్త్రీలనైతే ప్రవక్తి అంటాము, పురుషులనైతే ప్రవక్త అని అంటాము. లేఖనాల ప్రకారము వీరు దైవ వర్తమానాలను, అంటే దేవుడు తెలియజేసినటువంటి ప్రొక్లమేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అనమాట. వారు దేవుడు ఏదైతే సెలవిస్తాడో దాన్ని ప్రకటిస్తారు, ప్రకటిస్తారు. అయితే అంతేకాకుండా దే ఆర్ నథింగ్ బట్ మౌత్ పీస్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు చెప్పేటువంటి నోరుగా వారు వాడబడతారు. దేవుడు ఏదైతే సెలవిస్తారో అది వారు తెలియజేస్తారు. అంటే వారు సొంతంగా కాదు, దేవుడు ప్రత్యక్షపరచబడింది ఆయన ఆజ్ఞ ప్రకారం తెలియజేస్తారు. ఇప్పుడైతే మనం అనేక మంది దైవజనులను చూస్తూ ఉన్నాం, ప్రవచించేటువంటి ప్రవక్తలు, ప్రాఫెట్ అని పేరు పెట్టుకుంటారు. ఇప్పటి సంగతి లేఖనాల ప్రకారం మనకు తెలియదు, కానీ అప్పుడైతే దేవుని ప్రత్యక్షత వలన మాత్రమే వాళ్ళు ప్రవచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హీబ్రూలో ఆమె పేరుకి ఏంటంటే ముంగిస, అంటే వీజల్ అని. మోల్ అంటే మోల్ కాదు, అది ఒక రకమైనటువంటి యానిమల్. ఆమె పేరుకి ఆకర్షణీయమైనటువంటి పేరు కాదు, కానీ తన జీవితము ఎంతో ఆకర్షణీయంగా ప్రభు కొరకు జీవించిన స్త్రీగా ఆమె జీవితాన్ని మనం చూసినప్పుడు మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈమె గురించి ట్రెడిషనల్ లిటరేచర్లో రాయబడి, యూదా ట్రెడిషనల్ లిటరేచర్లో, యూదుల యొక్క గ్రంథంలో ఆమె గురించి రాయబడింది ఏంటి అని అంటే, ఈమె కేవలము తన భర్త చేసినటువంటి మంచి పనుల ద్వారా ఆవిడ ప్రసిద్ధి చెందిందని. అంటే యూదా జనాంగంలో స్త్రీకి గొప్ప ప్రాముఖ్యత ఉండదండి. మనందరికీ తెలుసు, యూదుల్లో స్త్రీని చాలా తక్కువగా చూస్తారు, ఇన్ఫీరియర్గా ట్రీట్ చేస్తారు. మనమందరం కూడా, మనము ఇక్కడ వచ్చి అందరం కూడా పురుషులు స్త్రీలము కలిసి దేవుని ఆలయంలో కూర్చుంటున్నాం. యూదులకి స్త్రీలకు అలా కాదు, వాళ్ళు
బయట ఆవరణంలో స్త్రీలకు సపరేట్గా ఒక ఆవరణం ఉంటుంది, అందులో కూర్చుని దేవుణ్ణి ఆరాధించాలి. మనమైతే స్త్రీలముగా పురుషులముగా కుటుంబాలుగా ఉండి మన దేవుణ్ణి యొక్క ఆలయంలో మనం ఉండడానికి యేసుప్రభు వారు అట్టి గొప్ప కృపను మన దేవుడు మనకి ఇచ్చాడు. అటువంటి పరిస్థితిలో ఆమె ఇంకా ఏం చెప్తుందంటే, యూదా లిటరేచర్ ప్రకారము ఆమె ఇర్మియాకు బంధువు అని కూడా చెప్పబడింది అందులో. కానీ ఈ రబానిక్ ట్రెడిషన్ ప్రకారం నేను చెప్పాను కదా, గురువుల యొక్క ఈ యొక్క ట్రెడిషనల్ గ్రంథాల ప్రకారము ఆమె తన భర్త చేసిన మంచి పనుల ద్వారా ప్రసిద్ధి చెందిందని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఆ కాలంలో ఆమె ప్రవక్తిగా ఉన్న కాలంలో ఇర్మియా జెఫన్యాలు కూడా ప్రవక్తలుగా ఉన్నాడు. అప్పటికే 5 సంవత్సరాల క్రితం నుంచే వారు ప్రవక్తలుగా ఉన్నట్టుగా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ మనము ఈ ధైర్య విశ్వాసములు గల స్త్రీ అయినటువంటి హుల్డా ఎందువల్ల అంత ధైర్య విశ్వాసం గల స్త్రీగా ప్రసిద్ధి చెందింది అని అంటే, ఆమెకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ గుణగణాలను మనము చూద్దాం. మొట్టమొదటిగా ఏ గుణాలను బట్టి ఆమె ధైర్య విశ్వాసం గల స్త్రీగా పిలువబడింది అని అంటే, మొట్టమొదటిగా షీ వాజ్ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్. దేవునిలో ధైర్యము కలిగి నమ్మకత్వము కలిగి ఉండడం వల్ల ఆమె విశ్వాసము గల ధైర్యవంతురాలైనటువంటి ప్రవక్తగా ఆమె పొగడబడింది. మొట్టమొదటిగా ఆమెకున్న గుణం ఏంటి? దేవుని యందు నమ్మకం ఉంచింది, దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుని యందు విశ్వాసం ఉంచింది గనుక మనుషుల మాటను లక్ష్య పెట్టకుండా దేవుడు ఏదైతే సెలవిచ్చాడో, ఆమె ప్రకటించిన విషయం సామాన్యమైనది కాదు, చాలా సులభమైనది కాదు. ఎవరికైనా మంచి మాట చెప్తే చాలా సంతోషం అవుతుంది, కానీ ఆమె ఏం చెప్తుంది? ఆ దేశం మీద కీడు వస్తుందని చెప్తుంది, ఆ దేశ పట్టణస్తులందరూ పాడైతారని చెప్తుంది. ఇటువంటి పరిస్థితులు ఎంత చెడ్డవారికైనా నువ్వు ఇలాగైతావు అని కీడును చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు. అటువంటి కీడుకు విపత్తుకు సంబంధించినటువంటి ఎంతో కష్టమైన విషయాన్ని ఆమె తెలియజేసింది. అటువంటి తెలియజేయడానికి అంత నమ్మకంగా ధైర్యంగా ప్రకటించడానికి ఆమెకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవునిలో ఆమెకున్నటువంటి నమ్మకం, దేవునిలో ఆమెకున్నటువంటి విశ్వాసం ద్వారా అంత గొప్ప శాపం అన్ని వస్తుంది, విపత్తు వస్తుంది మీకు అని ఆ విషయాన్ని రాజుకి చెప్పడానికి ఎవరికి చెప్పిందండి? ఒక సామాన్యమైన మనుషులకు చెప్పలేదు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకి చాలా ధైర్యంగా ప్రకటించింది. అలాగే ఇశ్రాయేలీల చరిత్రలు మనం గమనించినట్లయితే, ఎప్పుడైనా ప్రవక్తలు ప్రవచించినప్పుడు, అంటే వాళ్ళు యుద్ధాలకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కొన్ని విషయాల గురించి ప్రవచనం అడిగినప్పుడు వారు చెప్పినటువంటి ప్రకటన ప్రజలకు సంతోషం కానీ లేకపోతే నెమ్మది కానీ ఉండకపోతే వారు ఏం చేశారు? అటువంటి ప్రవక్తలను చెరలో వేశారు, బంధించినట్టుగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథాన్ని చూస్తే, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, అక్కడ యాజకుడైనటువంటి వారు ఏం చేస్తారంటే, అటువంటి పరిస్థితిలో ఈమె ఇర్మియా చెప్పినటువంటి ప్రవచనం మీరు చూడండి. ఇర్మియా గ్రంథము, ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరంలో ఎమ్మేరు కుమారుడునగు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న ఇర్మియాను కొట్టి బండలో వేయించమని చెప్పారు. ఎందుకంటే మీరు పాపం చేస్తున్నారు, మీరు సరిగా లేరు అని చెప్పినందుకు వారికి నచ్చలేదు. అదే పరిస్థితి ఉంది, నిజంగా యథార్థంగా ఉంది. యథార్థంగా చెప్పినందుకు వారికి నచ్చలేదు కాబట్టి ఇర్మియాని ఏం చేశారు? కొట్టి అక్కడ ఉన్నటువంటి బండలో వేయించమని చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, నిజం ప్రకటించినప్పుడు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ప్రవక్తలను ఏం చేసేవారంటే ఇలాంటి చెరకు అప్పగించేవారనమాట. ఇంకా ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఇక్కడ చూస్తే ఇర్మియా మరణానికి పాత్రుడు అంటారు. ఎందుకంటే ఇర్మియా ఏది ప్రకటించినా మీ యొక్క అక్కడ ఉంటుంది మనకి మొట్టమొదటి అధ్యాయంలో కొన్ని ఈ 26వ అధ్యాయం వరకు కూడా ఇర్మియా మీ క్రియలను సరిదిద్దుకొనండి, మీ ప్రవర్తన మార్చుకొనండి అని దేవాలయం యొక్క ద్వారం వద్ద నిలబడి దేవాలయంకి వచ్చిన వారికి చెప్తా ఉంటాడు. ఎవరికి ఇలాంటివి ఇష్టం ఉండదు. మీరు సరిదిద్దుకోండి, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి అని చెప్తే ఇర్మియాని ఏం చేయమన్నారా? అక్కడ ఇర్మియాను ఇతడు మరణమునకు పాత్రుడని చెప్పాడు. కాబట్టి చూసారా, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక స్త్రీ, ఈ ప్రవక్తి ఏం చేసింది?
అటువంటి పరిస్థితిలో కూడా ఆమె దేవుని అధికారానికి లోబడి తనకి ఇచ్చినటువంటి ఆధిక్యత వలన ఈ యొక్క మాటను ధైర్యంగా ప్రకటించింది. ఎందువల్ల మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే ఆమె దేవుని పట్ల నమ్మకం కలిగి విశ్వాసము కలిగి ఉంది కనుక ఇంత ధైర్యంగా మాటని ప్రకటించింది. ఈ మాటను బట్టి మనకు తెలుస్తుంది ఆమె ధైర్య విశ్వాసములు కలిగినటువంటి స్త్రీ హుల్డా ప్రవక్తి అని మనం మొట్టమొదటిగా తెలుసుకుంటున్నాం. రెండవది ఏంటంటే ఆమె అయినా ప్రజలకు కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, హింసించే పరిస్థితులు లేకపోతే చెరలో పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆమె ప్రజలకు కానీ రాజుకు కానీ అక్కడున్న ఎవరికి కూడా భయపడకుండా ఏం చేసింది? సత్యాన్ని ప్రకటించింది. ఏం చేయాలి? సత్యమును ప్రకటించింది. మనం కూడా ఈ రోజుల్లో మనకి చక్కటి లేఖన భాగాలు ఉన్నాయి. మనం ఎప్పుడు మాట్లాడినా క్రైస్తవ బిడ్డలంగా మనము సత్యాన్ని ప్రకటించాలి. ఆమె ఏం చేసింది? సత్యాన్ని ధైర్యంగా ప్రకటించింది. ఆమెకు అలా ప్రకటించడానికి కావాల్సినటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు దేవునిలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా ఆమె పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అది మొట్టమొదటి లక్షణం. రెండవది ఏంటంటే ఆమె ఒక గొప్ప ప్రవక్తిగా ఉన్నింది. ప్రవక్తలు ఏం చేస్తారని మనం చెప్పుకున్నాము. భవిష్యత్తులో జరగబోయే సంగతులను, ప్రవచనాలను ముందుగా దేవుని యొక్క ప్రత్యక్షతల ద్వారా తెలుసుకొని దాన్ని ప్రజలకు తెలియచేస్తారు. అయితే ఆమె దేవుని ప్రత్యక్షతలు ఎందుకు పంపించాడు ఈ రాజు ఆమె దగ్గరికి? ఎందుకు పంపించాడు? ఆమెకి ఈ భవిష్యత్తును తెలిపే సామర్థ్యం ఉందని గుర్తించి ఆ స్త్రీ దగ్గరికి పంపించాడు. ఆమెకేంటి? దేవుని ప్రత్యక్షతలు చెప్పే సామర్థ్యం ఉంది. రెండో గుణం ఏంటంటే మొట్టమొదటిగా దేవుని యందు నమ్మకం ఉంచింది. రెండవది ప్రవక్తిగా దేవుని యొక్క మాటలు ఉన్నట్టుగా చెప్పగలిగేటువంటి సామర్థ్యము కలిగినటువంటి స్త్రీ. అందువల్ల ఆమె ధైర్య విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా ఉన్నది. ఏం చేసింది? యోషియా రాజు ప్రజల మీదకి దేవుని తీర్పు వస్తుందని దేవుని ధర్మశాస్త్రం గ్రంథం ద్వారా తెలుసుకున్నవాడే అలా ఉండిపోలేదు. తన బట్టలు చింపుకున్నాడు, కన్నీరు విడిచాడు. వెంటనే ఈ ప్రవక్తి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దీని గురించి విచారణ చేయమని అడిగినప్పుడు ఆమె ఏం చేసిందండి? తన సొంత నిర్ణయాన్ని చెప్పిందా? మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి నేను అందుకే చదివించాను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తన సొంత మాటలు ఏమీ చేర్చకుండా దేవుడు ఏదైతే సెలవిమ్మన్నాడో దానిని ఆమె ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. రెండవ గుణము దేవుని యొక్క ప్రత్యక్షతలు చెప్పగలిగినటువంటి సామర్థ్యము ఆమెకుంది. మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసముంచి నమ్మకత్వము కలిగింది కాబట్టి ధైర్య విశ్వాసములు గల స్త్రీగా కొనియాడబడింది. రెండవది దేవుని యొక్క ప్రత్యక్షతలను ఉన్నట్టుగా చెప్పింది. తన సొంత శక్తితో తన సొంత మాటలు చెప్పలేదు. అటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నది కాబట్టి ఆమె ధైర్య విశ్వాసములు గల స్త్రీగా మనం ఆమె గురించి చెప్పుకుంటున్నాం. మూడవ గుణం ఏంటంటే ఆమె దేవుని పరిచారకురాల్లాగా జీవించింది. దేవుని యొక్క సేవకురాల్లాగా, దేవుని యొక్క పరిచారకురాల్లాగా. దేవుని యొక్క సేవకులు అని అంటే మనకి తెలుసు ఏ విధంగా మనం ప్రత్యేకపరచబడిన వారంగా జీవించాలి. ఈ లోకంలో అనేక మంది దైవ సేవకు సమర్పించుకుని వచ్చిన వారు, దైవ సేవకులుగా ఉంటున్నవారు, వారు మనకంటే వేరుగా ఉంటారు. ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనల్ని కనపెడుతున్నాడు కనుక మనం దేవుని సేవ కొరకు ఉన్నప్పుడు మనం దేవుని సేవకుల వల్లే జీవించాలి. అవన్నీ మనకు తెలుసు. దేవుని బిడలంగా జీవించాలంటే ఎటువంటి గుణాలని కలిగి ఉండాలని ఇక్కడ నేనేం తెలియజేస్తున్నానంటే ఆమె దేవుని సేవకురాలుగా, పరిచారకురాలుగా తన్ను తాను తగ్గించుకున్నది. అంటే అది అక్కడ ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే దేవుని సేవకులుగా, పరిచారకులుగా ఉన్న వారికి దేవుడు ఏదైతే సంకల్పించాడో దానిని బయలుపరచుకుని ఉండేట. ఆమోసు గ్రంథము 3వ తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయుడు. చూసారా? దేవునికి మనం సేవకులుగా, పరిచారకులుగా తగ్గించుకుని జీవించినప్పుడు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ఆయన ఉంచుడట. అందువల్లనే ఆమెకి అది ఆ యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడింది. దేవుని పరిచారకురాల్లాగా ఆమె జీవించింది కాబట్టి దేవుడు ఆమెకి ఆ ప్రవచించే వరాన్ని ఆమెకి ఇచ్చాడు. ఆమె కొరకు ఆ ప్రవచన వరం ఆమె సొంతంగా వాడుకోలేదని మనం ఇంతకుముందే చెప్పాను. ప్రభువుని సేవించుట కొరకు ఆమె వాడింది. తను చేసేదంతా ప్రభువుని యొక్క ప్రణాళిక ప్రజల జీవితాల్లో నెరవేరాలి. ప్రభు ప్రతి వారి పక్షంగా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక, దేవుని ప్రణాళిక ప్రజల్లో నెరవేర్చబడాలని ఆమె ఆ వాక్యాన్ని తెలియజేసింది, ప్రవచించింది. దేవుని సేవకురాల్లాగా ఆమె
జీవించింది. ఇంకొకటి 4వ గుణం ఏంటి అనంటే, హుల్డా ప్రవక్తి ఇంత ప్రసిద్ధిగాంచడానికి కారణం ఏంటనంటే, ఆమెకు దేవునిలో ఉన్నటువంటి సహవాసము, తనకు దేవునితో ఉన్నటువంటి సహవాసం, ఇవన్నీ మనకు తెలిసినయే. మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వాసము, లేకపోతే సామర్థ్యము, లేకపోతే సహవాసము, సేవకురాల్లాగా ఉండడము. 4వ గుణం ఏమనుకుంటున్నాం? దేవునితో సహవాసం కలిగి ధైర్య విశ్వాసములు కలిగినటువంటి స్త్రీ, దేవునితో సహవాసము. అయితే దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవాలి అని అంటే దేవునితో మనందరం సహవాసం కలిగి జీవించాలి. ఆ స్త్రీ దేవునితో సహవాసం కలిగి సాన్నిహిత్యం కలిగి జీవించింది కాబట్టి దేవుడు తన పంపబోయేటువంటి శిక్షను ఆమెకి ప్రత్యక్షపరిచాడు. అందువల్లే రాజు ఆ స్త్రీ దగ్గరికి వారిని పంపించడం జరిగింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే దేవునితో అక్కడ ఒక యాకోబు పత్రిక 4వ అధ్యాయము దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన. చాలండి. ఆమె ఏం చేసింది? దేవునితో సహవాసం కలిగి జీవించింది. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంత సహవాసము సాన్నిహిత్యంతో ఉంది కనుక దేవుడు ఆమెకు జరగబోయే వాటన్నిటిని గురించి కూడా ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడతాడు. ఎవరైతే దేవుని సన్నిధానం కలిగి ఉంటారో, సహవాసం కలిగి ఉంటారో, ఆయన తన వాక్కులను బయలుపరిచి వారితో మాట్లాడతాడు. అందుకనే హుల్డాని దేవుడు వాడుకున్నాడు. ఇంకా ఒక మాట చెప్పింది హుల్డా. విపత్తుని చెప్పడమే కాదు, ఆ రాజు గురించి ఒక మాట చెప్పింది. నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథ కార్యములను వినినప్పుడు, ఏదైతే చెప్పబడిందో అది విన్నప్పుడు నీ వస్త్రములను చింపుకొని నీవు కన్నీరు కార్చితివి గనుక ఆ దుస్థితిని నీవు చూడవు. కాబట్టి దేవుని ప్రవక్తలు, సేవకులు తెలియచేసినప్పుడు మనల్ని మనం తగ్గించుకుని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగాలి. ఆమె అదే చేసింది. గొప్ప విపత్తు నుంచి ఆ యొక్క రాజు చూడకుండా, విపత్తుని చూడకుండా దేవుడు వెంటనే ఏం చెప్తాడంటే, నీ దుస్థితిని చూడవు, నెమ్మది కలిగి మరణం పొందుతావని ఆ యోషియా రాజుకి చెప్పినట్టుగా మనము చూస్తూ ఉంటాము. 4వది ఏమనుకున్నాము? దేవునితో సహవాసము కలిగి ఉన్నింది కాబట్టి ఆమె అంత ధైర్య విశ్వాసములు గల స్త్రీగా పొగడబడింది. 2వది ఇంకేంటంటే, షీ హ్యాస్ పవర్ఫుల్ రెప్యుటేషన్ అన్నమాట. చాలా మంచి ప్రభావం, ఆమె గురించి చాలా ప్రఖ్యాతి నొందినటువంటి స్త్రీ. అక్కడ మనం అనుకున్నాం కదా, ఆ కాలంలోనే ఇర్మియా ప్రవక్త ఉన్నారు, జెఫన్యా ప్రవక్త కూడా ఆ టైంలో ఉన్నారు, యోషియా రాజుగా పరిపాలిస్తున్న దినాల్లో. నేను చెప్పాను మొదలు పెట్టినప్పుడు, ఈమె గురించి బైబిల్ గ్రంథంలో కేవలం 2 చోట్ల మాత్రమే వ్రాయబడింది. కానీ ఇర్మియా ప్రవక్తను ఏమంటారండి? ఈజ్ ఏ మేజర్ ప్రాఫిట్, పెద్ద ప్రవక్త. ఇర్మియాని ఏమంటారు? పెద్ద ప్రవక్త అంటారు. జఫన్యా చిన్న ప్రవక్త అంటారు. వీళ్ళ పేర్ల మీద ఒక బైబిల్ బుక్సే ఉన్నాయి కదా. కానీ ఎందుకు వారి దగ్గరికి వెళ్లకుండా ఈమె దగ్గరికి పంపించారు అని అంటే, మన ఆలోచన చేస్తే షీఈ్ పవర్ఫుల్ రెప్యుటేషన్. ఆమెకు ఎంతో ప్రసిద్ధి చెందిందంట. ఆమె ఇటువంటి వాటిలో చెప్పడానికి చాలా ప్రభావితం చేసేటువంటి బుద్ధి, ప్రఖ్యాతి చెందినటువంటి స్త్రీ, ప్రభావితం చేసేటువంటి ఆ యొక్క క్యారెక్టర్ని బట్టి వీరు ఇక్కడ ఇర్మియా, జెఫన్యా ప్రవక్తలు ఉన్నా కూడా హుల్డా దగ్గరికి రావడానికి కారణము అదే అన్నమాట. ఆమె ఎన్నుకోబడింది ప్రత్యేకంగా. ఆమె యొక్క ప్రభావము ఎంతగానో ఉందని ఆ రాజు గ్రహించి, ఆమె ఆత్మ సంబంధమైనదే జరగబోయేది తప్పక కరెక్ట్గా చెప్తుందని రాజు అధికారులు ఆమె దగ్గరకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం ఇన్ని 5 గుణాలు నేను చెప్పాను. హుల్డా ప్రవక్తలు ఉన్నటువంటి గుణాలేంటి? మొట్టమొదటిగా ఆమె దేవుని యందు నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి జీవించింది. 2వది ఒక ప్రవక్తిగా జీవిస్తూ దేవుని యొక్క మాటలను చెప్పగలిగేటువంటి సామర్థ్యము, దేవుని ప్రత్యక్షతలను చెప్పగలిగేటువంటి సామర్థ్యము కలిగి ఉంది. 3వది ఏంటి? పరిచారకురాలాగా, దేవుని సేవకురాలలాగా జీవించింది. 4వది ఏంటి? దేవుని యందు మంచి సహవాసం కలిగి జీవించింది. 5వది ఎంతో ప్రభావము కలిగి ప్రసిద్ధిగాంచినటువంటి స్త్రీగా ఆ హుల్డా ప్రవక్త ఉండడాన్ని బట్టి ఆమె విశ్వాస ధైర్యములు కలిగినటువంటి స్త్రీగా ఆమె ప్రసిద్ధి నొందినట్టుగా చూస్తున్నాం. ఇంతవరకు హుల్డా గురించి మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇంకా వేరే ప్రవక్తిని గురించి మాట్లాడే లోపు మనం ఇన్ని విషయాలు విన్నాం కనుక, ప్రియమైనటువంటి స్త్రీలారా, లేకపోతే సంగమ, మనం ఒక హుల్డా ప్రవక్తి గురించి, ఆమెకున్నటువంటి గుణగణాలను బట్టి ఆమె ధైర్య విశ్వాసం గల స్త్రీగా, ప్రవక్తిగా ఎంచబడింది.
అప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా అప్పుడున్న పరిస్థితులకి భిన్నంగా ఏమాత్రము లేదు. ప్రపంచంలో అనేకమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ఎంతో అప్పుడున్న దేవుని మాటలు, దేవుని బిడ్డలుగా ఎన్నుకోబడిన వారు దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి దేవుని మందిరములో అష్టారోత దేవతలను ప్రతిష్ఠించి వాటికి ధూపం వేసినందుకు ప్రతిగా దేవుని కోపము వారి మీద మండినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మన పరిస్థితులు, అక్కడున్నటువంటి పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో హుల్దా జీవించింది. ఆ యొక్క పరిస్థితులు హుల్దా జీవితం మీద ఏమాత్రము ప్రభావం చూపించలేదు. ఇప్పటి పరిస్థితులు కూడా మనం చూస్తే మన ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు అనేక రకాల పరిస్థితుల్ని మనం చూస్తాం, అనేక రకాల మనుషుల్ని చూస్తాం. వారు ఉన్నప్పటికీ కూడా వారి ప్రభావం మన మీద ఉండకుండా హుల్దా ప్రవక్తి ఎలాగైతే ప్రత్యేకంగా చీకటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని కొరకు వెలుగుగా ఎలా జీవించిందో అలాగా మనము జీవించాలి. ఆమె జీవితాన్ని గురించి మనం నేర్చుకున్నాము. మొట్టమొదటిగా లోకంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా హుల్దా వలె విశ్వాసము కలిగి, ధైర్యము కలిగి ప్రభు కొరకు వెలిగేటువంటి వారంగా ఉండాలని మనం నేర్చుకోవాలి. ఇంకా ఏంటి అని అంటే ఆమె దేవునితో గొప్ప సహవాసం కలిగి ఉంది. ఆమె దేవునితో సహవాసం కలిగి ఉండడానికి అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమాత్రము తనకి అడ్డు కాలేదు. అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ కూడా తన సహవాసము దేవునితో చక్కగా కొనసాగించుకుంది. దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉంది కాబట్టి ఆమె అంత ప్రసిద్ధి చెందినటువంటి స్త్రీగా మనం చూస్తాం. కాబట్టి దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించింది కాబట్టి ఆమె పరిచర్య ఎంతో శక్తివంతమైనటువంటి పరిచర్యగా, అప్పుడు ఇర్మియా, జెఫన్యా ప్రవక్తలు ఉన్నా కూడా ఈమె ప్రత్యేకంగా ఎన్నుకోబడింది. ఎందుకు అనంటే ఆమెకున్న ఈ వరము ద్వారా ఆ యొక్క దేశానికి కలిగే విపత్తు నుంచి తప్పించడానికి వారిని పశ్చాత్తాపపడమని చెప్పినప్పుడు ఆ రాజు పశ్చాత్తాపడ్డాడు. కానీ తర్వాత 24 అధ్యాయంలోకి వచ్చినప్పుడు, 2వ రాజుల గ్రంథము, ఎల్యాకీము మేలుతున్నప్పుడు ఆ దేశానికి దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అటువంటి పరిస్థితి అక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దేశ ప్రజల గురించి పలకబడిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ హుల్దా ప్రవక్తి ద్వారా హెచ్చరించినప్పుడు కూడా రాజు మాత్రం పశ్చాత్తాప పొందాడు, కానీ అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలు ఏమాత్రము పశ్చాత్తాప పడలేదు. కాబట్టి ఈ వాక్యము వింటున్న మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవునికి అయిష్టమైనది లేకపోతే ఆయనకు అంగీకారం కానిది ఏవైనా ఉంటే వాటిని వదులుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమాత్రం మన మీద ప్రభావం చూపకుండా ప్రభు కొరకు జీవించాలి. ఇంకా ఏంటంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట, చక్కటి మాట ఉంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండెను. ఆమె యథార్థమైన జీవితాన్ని జీవించింది. అక్కడున్న పరిస్థితులు ఎటువంటి ఉన్నా కూడా ఆమె దేవుని సన్నిధిలో యథార్థవంతంగా జీవించింది కనుక ఆమె యథార్థత వలన దేవుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. మనం ఎటువంటి పరిస్థితి, ఛాలెంజెస్ ఉన్నా, సవాళ్ళున్నా వాటిని ఎదుర్కోవడానికి మనం సంకల్పిస్తే, యథార్థవంతమైన జీవితాన్ని మనం జీవిస్తే హుల్దాకి సహాయపడినటువంటి దేవుడు మనకు కూడా యథార్థవంతులంగా జీవిస్తే ఆయన మనకు కూడా తోడుగా ఉంటాడనేది మనము గ్రహించాలి. కాబట్టి ఇంకొక ఏమిటి అని అంటే ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి తలాంతు కలిగి ఉంది. ఆ తలాంతుని ఏం చేసింది? దేవుని యొక్క పర్పస్ తన జీవితంలో, ప్రజల జీవితంలో నెరవేరడానికి ఎంతగానో ఆమె సహకరించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి నీకు నాకు ఇవ్వబడినటువంటి అనేకమైనటువంటి తలాంతులు మన జీవితాలు ఇవ్వబడతాయి. అక్కడ ఇవ్వబడినప్పుడు నీకు నాకు ఇవ్వబడినటువంటి తలాంతులు, ఆమెకు ప్రవచించేటువంటి వరము ఇవ్వబడింది. ఆమె తన కొరకు వాడుకోలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి రాజు గురించి, ప్రజల గురించి వాడింది. దైవ ప్రణాళిక నెరవేరడానికి వాడింది. నీకు నాకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క గిఫ్ట్స్ ఏవైతే తలాంతులు ఉన్నాయో ఆ తలాంతులను నేను కూడా ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రభు కొరకు వాడాలని మనం చేస్తున్నాం. మనందరం కూడా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో ఆ ప్రత్యేకమైనటువంటి తలాంతులను ప్రభు కొరకు హుల్దా వాడినట్టుగా మనం కూడా వాడాలి. ఆమె ఎప్పుడైతే తనకి ఇవ్వబడినటువంటి ఈ ఆత్మీయమైనటువంటి వరము ద్వారా ఎంటైర్ నాశనము
నేషన్ నాశనం కాకుండా, దేశము నాశనం కాకుండా వారికి ముందుగానే ఆమె ప్రవచించిన దానిని విన్నటువంటి రాజు మనసు మార్చుకుని అతడు ఆ దుస్థితిని చూడకుండా కొనిపోబడ్డారు. కానీ ఆ ప్రజల మట్టుకు మార్పు రాలేదు కాబట్టి దేవుని శిక్షకు పాత్రులైనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి హుల్డా గురించి ఇన్ని గొప్ప విషయాలు మనం నేర్చుకున్నాము. ఆ విధంగా ఉండాలని మన యొక్క పాత నిబంధన పాఠ్యభాగం హెచ్చరిస్తూ ఉంది. నూతన నిబంధన పాఠ్యభాగంలో మనం చూసినప్పుడు అన్నా ప్రవక్తి గురించి మనము చూసాం. ఈ అన్నా ప్రవక్తి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి నూతన నిబంధనలో కేవలం ఈ అన్నా ప్రవక్తి గురించే చెప్పబడింది. ఫిలిప్పు కుమార్తెలు కూడా ప్రవచించారని ఉంటుంది. కానీ ఈ స్త్రీ చేసినటువంటి కార్యము ఎటువంటి కార్యము అని అంటే, ఆమె ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అని చదువుకున్నాము. ఆమె వయసు ఎంతండి? 84. చదవండి ఒకసారి. ఆమె ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు జీవించి అక్కడ ఏం చేసింది ఆవిడ? ఇశ్రాయేలు విమోచనం కొరకు, లేకపోతే యెరూషలేము విమోచనం కొరకు కనిపెట్టినటువంటి స్త్రీగా ఆమె ఏం చేసింది? ఎందుకు ఆమెను గుర్తు చేసుకుంటున్నాం? హుల్డా ఏమో విశ్వాస ధైర్యం కలిగినటువంటి స్త్రీగా మనం గుర్తు చేసుకున్నాము. అన్నా ప్రవక్త ఏం చేసింది? దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలో రేయింబగళ్ళు సేవ చేయించుండెను. ఆమె ఒక ప్రత్యేకమైన సేవ చేస్తుంది. మనం వెళ్ళి ప్రవచనమే చెప్పక్కర్లేదు. కానీ అన్నా ప్రవక్త ఏం చేసింది? దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలో రేయింబగళ్ళు, అంటే కొన్ని రోజులే కాదు, రాత్రి పగలు కూడా ఆమె దేవుని యొక్క సన్నిధానంలో గడిపినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రార్థన అనేది కన్సిస్టెంట్గా, అంటే నిరంతరము చేస్తున్నప్పుడు ప్రార్థన మన జీవితాల్లో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఆమె ఏదైతే చూడాలనుకుందో, యేసుక్రీస్తు ప్రభుని చూడాలనుకుంది, మెస్సియా కొరకు ఎదురు చూసింది, యెరూషలేము విమోచన కొరకు ఎదురు చూసింది. తను చేసినటువంటి ప్రార్థన, లేకపోతే దేవాలయంలో తను ఉండి ఉపవాసం ఉండి చేసినటువంటి ప్రార్థన నెరవేరింది. కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన అన్నా ప్రవక్తి ఎలాగైతే దేని కొరకు ఎదురు చూసి ప్రార్థనలో కనిపెట్టిందో దాన్ని పొందుకుంది. కాబట్టి ఇద్దరు ప్రవక్తుల ద్వారా, ప్రొఫెటర్స్ల ద్వారా మనము ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. కాబట్టి దయతో వీటిని జ్ఞాపకం చేసుకొని ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తి ద్వారా మనం ప్రార్థన చేసి తను అలా పొందుకుంది. అలాగా ధైర్య విశ్వాసములు కలిగినటువంటి హుల్డా జీవితం ద్వారా అనేక గుణగణాలను మనం నేర్చుకున్నాము. ప్రభువులో ముందుకు కొనసాగడానికి మనము ఉండాలి. అలాగే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చదువుకొని మనము నా యొక్క మెసేజ్ను క్లోజ్ చేస్తాను. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. చాలమ్మా, ఇక్కడ చక్కటి వాక్య భాగము. దైవజనుడు, వీరిద్దరు కూడా దేవుని యొక్క పనులు చేశారు. ఇక్కడ ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి, పూర్ణముగా సిద్ధపడి, దైవావేశము కలిగిన ప్రతి లేఖనము. మన దగ్గర ఏముంది? ఇది బైబిల్ గ్రంథం ఎలాంటిది? ఇది కల్పితమైనటువంటిది కాదు. మనం చెప్పుకున్నాం కదా, హిస్టరీ. మనకి యోషియా రాజు గురించి చెప్పుకున్నప్పుడు అది హిస్టరీ బుక్కుల్లో ఉన్నింది. అటువంటిది ఇది దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనము. ఈ లేఖనం ఏదైతే చెప్తుందో ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఈ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి లేఖన భాగములు దైవజనుని ద్వారా హెచ్చరింపబడుతున్నప్పుడు అది మన యొక్క జీవితాల్లో ఉపదేశాన్ని ఇస్తుంది, ఖండిస్తుంది. ఖండించినప్పుడు సరిచేసుకోవాలి. అక్కడ యోషియా రాజు తన జీవితాన్ని సరిచేసుకున్నాడు ప్రవక్త ద్వారా చెప్పబడినప్పుడు. కాబట్టి మన దైవజనుల ద్వారా కొన్ని చెప్పబడినప్పుడు మన జీవితాలు వాక్యం ద్వారా ఖండించినప్పుడు మన మార్గాల్ని మనం మార్చుకోవాలి. అంతే, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమైనది. అటువంటి దైవ లేఖన భాగాలు మనకున్నాయి కాబట్టి మనము దానిని గ్రహించుకొని ఆ ప్రకారము హుల్డా యొక్క జీవితము మనకు గొప్ప మాదిరికరమైనటువంటి జీవితము. హుల్డా ఎలాగైతే జీవించిందో, అన్నా ప్రవక్తి ఎలా అయితే జీవించిందో అలా జీవించడానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. మదర్స్ డే గురించి ఒక చిన్న విషయం చెప్పేసి నేను ముగిస్తాను. ఒక చిన్న విషయం, ఒక 5 minutes. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం మదర్స్ డేని జరుపుకుంటున్నాము. ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి అనేక స్త్రీల గురించి మనం ఒకసారి గుర్తుకు చేసుకున్నాం. ఈ క్రైస్తవ చరిత్రలో కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క తల్లి పేరు హెలీనా.
క్రైస్తవత్వం అఫీషియల్ రిలీజన్గా అవ్వడానికి, లేకపోతే దాన్ని స్ప్రెడ్ అవ్వడానికి తల్లి యొక్క పాత్ర ఎంతో ఉందని ఈ క్రైస్తవ చరిత్రలో మనకి వ్రాయబడింది. అలాగే మన సెయింట్ అగస్టిన్ గురించి, అంటే తల్లుల పాత్ర ఎంతో ఉంది. స్త్రీల ఆదివారం చేసుకుంటున్నాము, ఒక మాట తల్లుల గురించి కూడా గుర్తు చేసి ముగించాలని నేను ఆలోచిస్తూ ఈ మాటలు తీసుకొస్తున్నా. కాబట్టి మనకి సెయింట్ అగస్టిన్ గురించి చాలామందికి మనకు తెలుసు. సెయింట్ అగస్టిన్ అవ్వకముందు అగస్టిన్గా బ్రతుకుతున్నప్పుడు తన తల్లి మోనికా చేసినటువంటి ప్రార్థన ద్వారాగా ఎంతో, అతని జీవితం యవన కాలంలో పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు తన తల్లి ప్రార్థన చేయడం ద్వారా అతను సెయింట్ అగస్టిన్గా మారడాన్ని మనం చరిత్రలో చదువుతుంటాం. అతని జీవిత చరిత్రలో మనం చదివితే అది కనిపిస్తుంది. తల్లి ఎంతగానో ప్రార్థన చేస్తుంది. ఒక్కొక్కసారి తను చేసినటువంటి ప్రార్థన వ్యర్థమైపోయిన పరిస్థితులు చూసినప్పుడు నిరాశ నిస్పృహలకు లోనైంది, కానీ తర్వాత అతడు పరిశుద్ధ అగస్టిన్గా మారడం మనం చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి తల్లులారా, మనం కూడా తక్కువేమీ లేము. మన బిడ్డలను పెంచడంలో దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యం చెప్పిన వారిని ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తున్నాం. కానీ మన యూత్ని చూస్తే అనేక రకాల పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మన బిడ్డలను పెంచడానికి కావలసినటువంటి సామర్థ్యము, శక్తి ఇలా హుల్డా ఎలా అయితే దేవుని ద్వారా పొందుకుందో అలా పొందుకొని తల్లులముగా మన బిడ్డలను ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి దేవుడు మనకి సహాయం చేసి నడిపించాలని ఈ యొక్క నా వాక్యాన్ని ముగిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి, మన ఒక్కొక్కరిని కూడా దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశంతో పంపించాడు. మన ఒకరం వేరుగా ఉంటాం. నేను వేరు, యూఆర్ డిఫరెంట్, ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ డిఫరెంట్. ప్రతి ఒక్కరము డిఫరెంట్గా ఉంటాం. మన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక ప్రణాళిక నిర్ణయించి లోకానికి పంపించాడు. కాబట్టి మనకిచ్చినటువంటి తలాంతులను, దేవుని యొక్క ప్రణాళికను సంపూర్ణం చేయడానికి పూర్తిగా వాడుకుని హుల్డా వల్లే, ఒక అన్న ప్రవక్తి వల్లే, లేకపోతే ఒక దైవ లేఖనము ప్రకారం మనం దిద్దుకుంటూ జీవితంలో కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించినగాక. మరి ఒకసారి దైవజనులందరికీ నా వందనాలు తెలియజేస్తూ నా వాక్యాన్ని ముగిస్తున్నాను.